కడప కుర్రాడి కౌగిలింతకి కన్ను పిల్ల తల్లి కాబోతుంది. I have become citizen of this country. Hey, come on, let's dance. Mr. Raghu? Yeah? RMD Radhakrishnan sent you a card. He wants to meet you. నేను అమెరికన్ సిటిజన్షిప్ కి కర్చీఫ్ వేస్తే వీడు ప్రెసిడెంట్ సీట్ కే బెడ్షీట్ పరిచినట్టున్నాడే. ఏం నిర్ణయించుకున్నాం? దేని గురించి? లోక్, ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవడమే నా బిజినెస్. ఒక అమెరికన్ ఎలా బిహేవ్ చేస్తాడు, ఒక జూ ఎలాగా, ఒక గుజరాతీ ఎలాగా, ఒక తిరుపతి ఇంజనీర్ ఎలాగని నాకు తెలుసు. బోర్ కొడుతుంది కదూ? మధుమిత గురించి మాట్లాడితే నేను ఇష్టపడతావు. పర్సనల్ విషయాలని ఆఫీస్లో మాట్లాడకూడదు. లెట్స్ గెట్ అవుట్. ఇండియాకు వచ్చేటప్పుడు నాకు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం లేదు, కానీ మధుమితని చూసిన మరుక్షణం డిసైడ్ చేసుకున్నాను. బై హుక్ ఆర్ క్రూక్ తన్నే చేసుకోవాలని. వాళ్ళ నాన్న కూడా నీకు ప్రామిస్ చేస్తానని చెప్పారు. నేను ఫోటోలోనే చూశాను. అప్పుడే డిసైడ్ చేసుకున్నాను నువ్వు పెద్దగా గొడవ చేసే రకం కాదని. రాయి కోసం వెతకానే తోక ముడుచుకుని పరిగెత్తే జాతి నీదని. కూల్ కూల్ రఘు, అప్పుడే అయిపోలేదు. నేను దేన్నైనా ఇష్టపడ్డానంటే దాన్ని దక్కించుకునే తీరుతాను. దక్కించుకోవాలన్నది ఛాలెంజ్, దక్కించుకోవడం క్లైమాక్స్. మధుని పెళ్లి చేసుకుని ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. తనకి నేను ఎక్స్పెక్ట్ చేసినంతగా టాలెంట్ లేదు, చదువు లేదు, అమెరికాలో నా సర్కిల్లో ఇమడగలిగే సామర్థ్యం లేదు. షీస్ బేసిక్లీ స్టూపిడ్ నౌ. ఒక అమెరికన్ ఎలా బిహేవ్ చేస్తాడు, ఒక జూ ఎలాగా, ఒక గుజరాతీ ఎలాగా, ఒక తిరుపతి ఇంజనీర్ ఎలాగని ఫోటో చూసే జడ్జ్ చేయగలిగిన అమెరికన్ బిజినెస్ మ్యాగ్నెట్ ఒక ఇండియన్ అమ్మాయిని జడ్జ్ చేయలేక ఓడిపోయావు కదరా. వాట్? షీస్ వెరీ పూర్ అండ్ బ్యాడ్. గాడ్ డామ్ ఇట్. నా నాకే వివరాలు అవసరం లేదు. నో, అన్ని చూసాక నువ్వు విని తీరాలి. ఇవన్నీ నువ్వు చేసిన ద్రోహానికి చెప్పే రీజన్స్. పాపం తన చిన్న పిల్ల లాంటిది. మదనపల్లిలో సీతాకోక చిలుకలతో ఆడుకుంటున్న తనని రాక్షసుల్లో ఎత్తుకొచ్చావు. అట్టమైన దాంతో నువ్వు తిరగడానికి తన మీద అపాఠం వేస్తావు. ఆ రోజు 10 నిమిషాలు లేట్గా వచ్చుంటే నీకేం తెలిసేది కాదు. నేను మంచివాడిని అనుకునేవాడు కదా. మధు దృష్టిలో నేను ఒక మంచి భర్తని. రోజుకు ఒక దాంతో పడుకునే నువ్వు మంచి భర్తవా? హాయ్ హనీ. అందరినీ పార్టీకి ఇన్వైట్ చేసావా? నీ ఫ్రెండ్ రవిని ఇక్కడే ఉన్నాడు. వై టు టాక్ టు హిమ్? అదేంటంటే Hey, Chitikali. Hey, Dad. I love you so much. Thanks. See how happy she is? Huh? Do you know writer Sujata? ఆయన చెప్పాను, చేసిన తప్పు ఎవరికి తెలియనంత వరకు అందరూ మంచివాళ్ళు. ఇప్పుడు నీకు తెలిసింది కాబట్టి ప్రాబ్లం. ఎందుకు ఇలాంటి దొంగ వేషం? ఇష్టం లేకపోతే డివోర్స్ చేసి వెళ్ళిపోవచ్చుగా. ఏ, నువ్వు దాన్ని పెళ్లి చేసుకుంటావా? నీతో మనుషులు మాట్లాడతారా? రఘు, మర్చిపోకుండా పార్టీకి వచ్చాయి. మధుకి గిఫ్ట్ గా నా ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు. Thank you so much. Thank you. Hey, Ratna. Hey, thank you very much. Thank you Good so to much. see you. Thank you. Hi. అమ్మా, చాలా సంతోషం. Thanks. Yeah, that's cool. Hey, Raghu. Da. Yeah. Thanks for coming. హాయ్. నువ్వు గనక రాకపోయింటే రేపు నేనే మీ ఇంటికి వచ్చి ముక్కు మీద టపక్కన గుద్దేదాన్ని. Okay, well. Yeah. Right. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఎక్స్ లవ్ వెడ్డింగ్ యానివర్సరీకి గిఫ్ట్ ఏం తీసుకురాలేదా? ఓ, లోపల ఉందా? ఇవ్వద్దు, కొలాప్స్ అవుతాం. రఘు, నేను చెప్పలా? ద గ్రేట్ రఘు. రఘు, దిస్ ఇస్ రత్న. హాయ్, నైస్ టు మీట్ యు. రత్న మ్యాజిక్ చాలా బాగా చేస్తుంది. డాలర్ నోట్ని కాల్ చేసి మళ్ళీ జేబులోంచి తీస్తుంది. నంబర్ కూడా మారదు.
ఇలాగే అందరి దగ్గర మోసపోతున్నావు మధు. ఏంటి సార్ వెతుకుతున్నారు? కళ్ళజోడు. ఓ నువ్వేనా? నీకోసమనే ఈ ఫంక్షన్కి వచ్చింది. అరగంట నుంచి కళ్ళజోడు కోసం వెతుకుతూనే ఉన్నాను, ఎవ్వరూ పట్టించుకోలేదు. మధు కూడా నీ గురించి చాలా చెప్పింది. రత్న ఆల్సో సెడ్ ఓకే. నీ జాతకం ఉందా? దేనికి సార్? ఇంకెందుకు, పెళ్ళికేనయ్యా. సారీ సార్, నాకు అలాంటి ఐడియా లేదు. సారీ రఘు, మనకి పెళ్లి చేయాలని ఐడియా ఇచ్చింది మా నాన్నని ఇక్కడికి రప్పించింది నా ఫ్రెండ్ మధువే. మధు నీ గురించి డీటెయిల్గా చెప్పింది. లాస్ట్ ఇయర్ ఇదే డేట్న ఫాల్స్లో దూకి సూసైడ్ అటెంప్ట్ చేసావంటగా. ఒక అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడం ఇండియాలోనే జరుగుతుంది. ఓకేనా? మాట్లాడుకుంటున్నాం. త్వరగా రండి, డిన్నర్ రెడీ అయింది. నాకు నచ్చారు కాబట్టి ఓకే అన్నాను. మీకు ఇష్టం లేకపోతే వద్దు. అయ్యో, మీరు నచ్చక కాదండి, నన్ను ఇంత దూరం కన్సిడర్ చేయడమే గొప్ప విషయం. మరి నాకు పెళ్లి మీద ఉన్న నమ్మకమే పోయిందండి. సపోజ్ ఎప్పుడైనా పెళ్లి చేసుకోవాలని అనిపిస్తే నన్ను కన్సిడర్ చేస్తారా? ఖచ్చితంగా. అయితే నాకు ఒకే ఒక కోరిక ఉంది. నా మెళ్ళో తాళి కట్టగానే నన్ను ఇండియాకి తీసుకెళ్ళిపోండి. ఐ హేట్ అమెరికా. ఇక్కడ అందరూ అదో రకంగా ప్రవర్తిస్తుంటారు, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. అందరూ నన్ను మోసం చేస్తున్నారన్నావు కదా, ఎవరు రఘు? నేను ఎప్పుడు అన్నాను? నటించుకో, చెప్పు, ఎవరు నన్ను మోసం చేస్తుంది? ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావు కదా, అది చాలు, వదిలే. ఈ ఫిలాసఫీలు వద్దు, చెప్పు. రాధా ఎక్కడికి వెళ్ళారు? మెల్లని డ్రాప్ చేయడానికి. మనం అట్లాంటి సిటీ వెళ్ళొచ్చాం కదా. నువ్వు కీ నా చేతికి ఇచ్చి స్టోర్కి వెళ్ళావు, నేను డోర్ ఓపెన్ చేశాను. ఓహో, మరి అప్పుడే ఎందుకు చెప్పలేదు? రాధా నన్ను చెప్పొద్దన్నారు. రాడ్ నాకు అన్నీ చెప్పాడు. మా ఇద్దరి మధ్య ఎలాంటి దాపరికాలు ఉండవు. అట్లాంటిక్ సిటీ హోటల్లో నేను పడుకోవడానికి పిలిచానా? నువ్వు కుదరదు అంటే వెంటనే బయలుదేరావా? నువ్వు ఒప్పుకునుంటే ఇంకో 2 రోజులు జాలీగా ఎంజాయ్ చేసి వచ్చేవాడువా? ఏ రఘు ఇంత సిల్లిగా బిహేవ్ చేస్తున్నా? రాడ్ ఆఫీస్కి వెళ్ళి డబ్బుల కోసం బెదిరించావట, ఇవ్వలేదంటే లేనిపోని కట్టుకదని చెప్పి మమ్మల్ని విడిపిస్తానన్నావట. మా దగ్గర కోట్ల డబ్బు మూలుగుతోంది రఘు. ఇదిగో బ్లాంక్ చెక్, రాధా ఇచ్చాడు. నీకు ఎంత డబ్బు కావాలంటే అంత రాసుకో. ఊరంతా నేను నీ గురించి గొప్పగా చెప్తుంటే నువ్వు నా హస్బెండ్ దగ్గర నా గురించి స్టాప్ ఇట్ మధు. షీ ఇస్ బేసికల్లీ స్టూపిడ్ అని రాధా చెప్పింది నిజం చేస్తున్నావు. ఓ, ఇప్పుడు నా హస్బెండ్ గురించి నాకు కొత్తగా చెప్తున్నావా? ఓ మై గాడ్, పెళ్ళైన పాత ప్రియులతో సహవాసం నరకం కంటే ఘోరమైంది. మా నాన్న చెప్పాను, నేనే వెళ్ళలేదు. నువ్వు వాడిని నమ్ముకొని ఎలాగైనా చావు. అంతా చెప్పేసావా? హాయ్ హనీ, నువ్వు చెప్పింది జరిగింది. యు ఆర్ జీనియస్ మిస్టర్ రాధాకృష్ణ. నో డౌట్. అందుకే ఇంత పెద్ద ఇల్లు, కార్, అమెరికన్ లైఫ్ స్టైల్, a beautiful భార్య, etc. సో ఇప్పుడు నువ్వు అసూయ పెంచుకున్న పాత ప్రేమికుడివి. ఇలా జరుగుతుందని అనుకున్నా. ఈ దేశం అన్నిట్లో పెద్దదే రఘు. డబ్బు, హోదా, నమ్మక ద్రోహం, స్వార్థపరులకే ఇది స్వర్గం. మనసాక్షి, బంధం, అనుబంధం అనుకునే మనలాంటి వాళ్ళకి ఇది నరకం. ఈ దేశానికి ఓ సంప్రదాయం అంటూ ఏ లేదు. 500 ఏళ్ల క్రితం ఏర్పడిన దేశం అయ్యాది. చూడు, ముద్దచ్చ ముగ్గురు పిల్లలు. వీళ్ళ గురించి ఆలోచించకుండా వీళ్ళ అమ్మ ఇంకొకరితో పడుకుంటోంది. ఈ దేశంలో ఇవన్నీ సహజం. రాధాకృష్ణ ఈ దేశానికి అలవాటు పడ్డాడు. నువ్వు వాడిని గెలవలేవు. నువ్వు ఎందుకు వచ్చావు? చదువుకోవడానికి. అది మాత్రం కాన్సన్ట్రేట్ చేయి. చదువు ముగించి 2 ఏళ్ళు ఉండి 4 డబ్బులు సంపాదించి వెళ్తామని అనుకోకు. ఈ దేశం మీద మోజు పోనివ్వదు, ఆపేస్తుంది. ఆ తర్వాత నాలాగే తెలుసంటూ స్వర్గమే.
హలో రఘు, మధుమిత నీతో మాట్లాడాలట. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పండి సార్. నేను రఘుతో ఒక విషయం చెప్పాలి. ప్లీజ్ మోహన్, తను నాతో మాట్లాడమనండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, ఇట్స్ వెరీ అర్జెంట్. ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలట. ఆ రఘు చచ్చిపోయాడని చెప్పి కట్ చేయండి సార్.